అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి ఆదికాండము 38వ అధ్యాయాన్ని మనం వివరించుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మిగిలిన భాగాన్ని మనం వివరించుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్వితీయ విజయనామమునకై మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వ సహాయమును, సహకారమును పరిశుద్ధాత్మ తండ్రి గారి వశమున మమ్మును మీరు స్థిరపరచుకొని మమ్మును మీరు బలపరచుమని నాయన నిన్ను అడుగుతున్నాం. నీ వాక్యమును పరలోకపు జ్ఞానముతో అర్థము చేసుకునే ఆత్మీయ ఆసక్తిని మాకు మీరు అందించి పాపము వల్ల కలుగు అతిక్రమము, అక్రమములను ప్రభువా మేము తృణీకరించుకొనగలిగే ఆత్మీయ జీవితమును మాకు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు, జయాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ సమస్త అపవాది అపకారముల నుంచి, హానుల నుంచి ప్రభు తప్పించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక చదువుబడిన మొదటి భాగము మనం చూసినట్లయితే కనుక అప్పటికి మరి ఈ యొక్క తామారు గారి యొక్క జీవితంలో జరగవలసిన ఉపద్రవము, జరగవలసిన నింద, రావలసిన అవమానము అన్నీ కూడా మరి తామారు గారి యొక్క జీవితంలో వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత యోధా గారి యొక్క జీవితంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే యోధా గారి యొక్క భార్య అయిన షూయా కూడా చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత వాక్యమును జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము మనం చూస్తే సంసోను గారు కూడా ఒకప్పుడు తిమ్నాతు పట్టణానికి వెళ్ళి ఒక కానానీయులైన కుమార్తెను చూసుకొని తను కూడా తను ఇష్టానుసారముగా వివాహం చేసుకునేటప్పుడు తల్లిదండ్రులైన వారు దేవుని యందు భయమును, భక్తి, విశ్వాసాన్ని బట్టి అయ్యా వారు సున్నతి లేని ప్రజలు, సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి నీవు వివాహం చేసుకుంటున్నావు అని సంసోను గారి యొక్క తల్లిదండ్రులు సంసోను గారిని గద్దించడం, హెచ్చరించడం, మందలించడం అనేది మనం వాక్యంలో చూస్తాం. వాక్య క్రమమును బట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక ఇక్కడ కూడా తిమ్నాతు అను పట్టణానికి వెళుతున్నట్లుగా వాక్య గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 38వ అధ్యాయము 12వ మధ్య భాగము నుంచి చూస్తే గనక తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లోమీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొత్తు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుననుకొని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో ఉండు ఎనాయిము ద్వారమున కూర్చుని ఉండగా. చూడండి, దేవుడి వాక్యము ఉన్నది ఉన్నట్లు మనకు చెబుతుంది. వాక్య క్రమములో జాగ్రత్తగా మనకు గమనిస్తే గనక
ఈ తిమ్నాతు పట్టణము ఫిలిప్తీయుల యొక్క పట్టణము. ఇక్కడ దేవునికి వ్యతిరేకముగా ఉన్న విగ్రహారాధన కలిగిన కుటుంబము కలిగిన స్థానము ఎవరిది అంటే ఈ తిమ్నాతు పట్టణము. ఈ తిమ్నాతు పట్టణములో దేవుడి యొక్క వ్యతిరేక జనాంగము ఉండటం మనం చూస్తాం. దేవుని వ్యతిరేక ప్రజలు ఉండటం మనం చూస్తాం. ఈ తిమ్నాతు పట్టణము దాను గోత్రములకు సంబంధించింది, యోదా పట్టణానికి సంబంధిగా ఉన్నది. ఈ తిమ్నాతు పట్టణము ఎదోమీయుల సంతానము కలిగిన పట్టణము. ఈ తిమ్నాతు పట్టణానికి మూల స్థితి తిమ్నా అన్న మాట యాషావు మనవుడి దగ్గర మనకి కనబడుతుంది. తిమ్నా అనగా విడగొట్టుట, కేటాయించుట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ తిమ్నాతు పట్టణము ఫిలిప్తీయుల యొక్క స్వాస్యములో ఉన్నట్టుగా మనం న్యాయాధిపతుల కాలంలో మనం చూడగలుగుతున్నాం. ఈ తిమ్నాతు పట్టణంలోనికి వచ్చి ఇక్కడకు వచ్చింది రాకకు కారణం ఏంటనిస్తానంటే, ఒక కానానీయుడైన స్నేహితుడిని సంపాదించుకున్నాడు. భార్య చనిపోయిన తర్వాత యూదా గొర్రె బొచ్చు కత్తిరించడానికి, తన యొక్క చేతి పనిని జరిగించుకోవడానికి తిమ్నాతు పట్టణానికి వెళ్ళాడు. భార్య లేని కారణముగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న మాట ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే, భార్య లేని స్థితిలో ధర యొక్క స్థితిని యూదా ఎలాగ చేసుకున్నాడు అంటే 15వ వచనంలో ఉంటుంది. ఆమె తన ముఖమును కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి తామే తన కోడలని తెలియక. వాక్యములో చాలా జాగ్రత్తగా దేవుడు రాయించాడు. తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే, అనుకొని చేసిన పాపమే, అనుకోకుండా చేసిన పాపమే. దేవుడు ఈ యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే, పురుషుడికి స్త్రీ అయిన భార్య అనగా యూదా గారికి భార్య చనిపోయిన తర్వాత కానానీయుల పట్టణంలో నుంచి తిమ్నాతు పట్టణంకు తన చేతి పని మీద వెళ్ళినప్పుడు మార్గము మధ్యలో వేశ్య అనుకొని ఎవరితో మాట్లాడుతున్నాడని అంటే తామారుతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనిస్తే గనక, పాపము పరిపక్వమైపోవటాన్ని బట్టి ధర్మశాస్త్రము అనేది అప్పటికి లేదు. ధర్మశాస్త్రము అనేది ఉంటే గనక పాప స్వభావము అనేది చెబుతుంది. అప్పటికి వీరికి వీరే ధర్మశాస్త్ర కలిగిన వారిగా ఎవరి యొక్క నీతి వారికి ఆమోదకరంగా ఉన్న రోజులవి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలని అంటే, రోమాపత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే గనక, ధర్మశాస్త్రము లేని అన్య ప్రజలు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారై తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అనగా ధర్మశాస్త్రము లేని అన్యులు స్వాభావికమైన సొంత బుద్ధి ఏది చెబుతుందో దానిని బట్టి నడిచే పట్టణస్థులలో బ్రతికిన వారు ఎవరనిస్తారంటే ఈ యొక్క తామారు గారు, ఈ యొక్క యోదా గారు. తామారు గారు సిద్ధపడటానికి కారణమేమిటి? తామారు గారు అప్పటి వరకు ఎదురు చూడటానికి కారణమేమిటి? తామారు గారు ఆ యొక్క ముసుగు వేసుకొని ఉండటానికి కారణమేమిటి అని వాక్యం ద్వారా మనం చూడగలిగితే గనక, ఇంతకు ముందు భాగంలో కూడా వాక్య గ్రంథంలో కూడా మనం నేర్చుకున్నాం.
యోధా గారు ఎక్కడికి పంపించారంటే పుట్టింటికి పంపించేశారు తామారు గారిని. తామారు గారి కాలానికి వచ్చేటప్పటికి పుట్టింటిలో ఉన్న సమయానికి ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికమైన ధర్మశాస్త్ర క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్న కాలము ఏ కాలం అనిసనంటే తామారు గారు ఇంటి దగ్గరున్న కాలము. తామారు గారు తండ్రి ఇంటనున్న కాలము ధర్మశాస్త్రము లేని కాలము. స్వాభావికముగా తమకు తాము ఇది నీతి అని ఎంచుకున్న కాలము. కారణం ఏంటనిస్తానంటే తను పుట్టింటి దగ్గర ఉండేటప్పుడు తామారు గారు ఏ పురుషునితోటి పాపము చేయలేదు. వాక్యము ద్వారా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక వాక్యములో ఒక మాట కనబడుతుంది. యూదా కుమారుడైన షేలా పెద్దవాడైనప్పటికీ తనకి అయినప్పటికీ తాను అతనికి ఇయ్యకుండుట చూచి. చూడండి, చీలా అను పెద్దవాడు ఇంకా పెద్దవాడైనప్పటికీ కూడా ఇక యూదా ఆ యొక్క సంతానం విషయంలో ఈ స్త్రీకి సరైన ధర్మస్థితి లేకపోవటాన్ని బట్టి ఎదురు చూసింది. అనగా యూదా ఇంటిని విడిచిపెట్టి పుట్టింటికి వచ్చేటప్పటికి తామారు గారు నిందలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు. కానీ ఏ పురుషునితో కూడా పాపము చేయలేదు, ఎవరితో కూడా పాపము చేయలేదు. నిందలో ఉన్న స్త్రీ, అవమానంలో ఉన్న స్త్రీ పుట్టింటను ఉన్నా సరే అత్తింట చేరటానికే ప్రయత్నం చేసింది, కానీ పుట్టింటిని విడిచిపెట్టడానికి ఉండటానికి ఇష్టపడలేదు. అత్తింటికి ఎందుకు చేరాలని అనుకుందనిసనంటే అబ్రాహాము దేవుడైన, ఇస్సాకు దేవుడైన, యాకోబు దేవుడైన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యూదా గోత్రానికి ఇచ్చిన దీవెన ఏంటనిసనంటే యూదా గోత్రంలో నుంచి దావీదు గారు వస్తారు. దావీదు గారి వంశావళిలో నుంచి అనగా యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తారన్న మాటను విశ్వసించిన, దీవెనను వాగ్దానాన్ని సంపాదించుకుని వాగ్దానము కొరకు ఎదురు చూసిన స్త్రీ ఈ యొక్క తామారు గారు. వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఇక్కడ తెలిసి చేసిందా, తెలియక చేసిందా? యోధా గారు తెలిసి చేశారా, తెలియక చేశారని వాక్య ప్రకారం చూస్తే గనక యోధా గారు తెలియక పాపము చేశారు. ఈ మరొకసారి నేను చెబుతున్నాను, లేవీకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు రాయించిన మాట, ఒకడు తన కోడలతో శయనించినలా వారికి మరణ శిక్ష వేయమని దేవుడు వాక్యం చెబుతుంది. నేను ఒక మాట చెబుతున్నాను, పాత నిబంధన లేని కాలము, ధర్మశాస్త్రము లేని కాలము, స్వాభావికముగా తమకు తాము నడుచుకుంటున్న విగ్రహారాధన కలిగిన స్థలములో పెరిగిన కుమార్తె ఎవరని సరే కానానీయుల కుమార్తె తామారు. వాక్యంలో చాలా జాగ్రత్తగా చూద్దారు. ఇక్కడ వాక్య ప్రకారం మనం చూస్తే గనక యోధా గారికి తెలియటం లేదు తన కోడలని. అక్కడికి వెళ్ళి ముసుగు వేసుకున్న ఆ స్త్రీతో మాట్లాడాడు, నువ్వు నాతోటి రావటానికి నీవు నాకు ఏమివ్వాలి అనిస్తునంటే, ఈవిడ అంటున్న మాట ఏంటనిస్తునంటే వాక్య ప్రకారము చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక 18వ వచనంలో చూస్తే ముద్రయు దారమును చేతికర్ర, ముద్ర దారము చేతికర్ర. మనకి తెలుగు బైబిల్లో ఏమని ఉంటుంది అనేసి దారము అని రాసి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళేటప్పటికి బ్రాస్లైట్ అని రాసి ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలనేసి కొంతమంది చేతికి తాళ్ళు ఎలాగైతే కట్టుకుంటారో ఆనాటి కాలంలో కానానీయుల కల్చర్ ఏంటనేసి సాంప్రదాయం, ఆనాటి ప్రజలు చేతికి కొన్ని
దారాలు లాంటివి కట్టుకునేవారు. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రతి దానిని కూడా దేవునికి అంగీకారము జ్ఞానముతో ఆలోచించాలి, కానీ పాప జ్ఞానముతో, లోక జ్ఞానముతో దేవుని మీద నింద వేయటానికి, దేవుడు చేసిన పనిని వక్రీకరించడానికి మన పాప జ్ఞానముతో మనం మాట్లాడకూడదు, ఆలోచన చేయకూడదు. చూడండి, మీకు ఇందాక కూడా చెప్పాను, ఎందుకు యూదా గారికి ఇంత ప్రతికూల పరిస్థితి వచ్చింది, తామారు గారికి ఎందుకు ప్రతికూల పరిస్థితి వచ్చింది అంటే, దేవుని ఏర్పాటులో ఉన్న యూదా గారి మీద సైతాను శోధన ఉంది. ఒకవేళ పురుషుడే ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వస్తాడు. అందుకని యూదా గోత్రంను సమూలనం చేసేయాలని సైతాను కుతంత్రం చేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు హేరోదు కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వయసు కలిగిన ప్రతి మగ పసిబిడ్డను కూడా చంపేయమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. మోషే గారి కాలంలో కూడా, ఫరో కాలంలో కూడా ఏం జరిగిందని అంటే, మోషే వయసు కలిగిన ప్రతి మగ శిశువును కూడా చంపేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని యొక్క విశ్వాసి, దేవుని ఏర్పాటు కలిగిన వారు భూమి మీదకి రావటానికి, దేవుని వంశాన్ని భూమి మీద పెంచకుండా ఉండటానికి సైతాను ఆ వంశాన్ని లేకుండా ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, యూదా గోత్రంలో నుంచి దేవుడు వస్తాడని తెలుసు. ఇప్పుడు యూదా గోత్రమే ఉండకూడదు సైతాను దృష్టిలో. యూదా గోత్రంలో పురుషుడు ఉండకూడదు. యూదాకి ఎవరు ఉండకూడదు అంటే స్త్రీ ఉండకూడదు. అందుకని భార్య కూడా చనిపోయింది. ఇక్కడికి చూస్తే గనక తామారుతో ఉండటానికి కారణం ఏంటంటే, తెలిసైతే లేడు యోధా గారు. ఇది దేవునికి అంగీకారం కాదా? ధర్మశాస్త్రం ప్రకారం అనిసనంటే ధర్మశాస్త్రము ముందు జరిగింది పాపం అనేది అప్పటికి. అందుకనే వాక్య ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే గనక రోమాపత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూడండి, 5వ అధ్యాయం రోమాపత్రిక 13వ వచనం, ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను. అమ్మా, భారతదేశంలో బ్రిటిష్ వారు రాకముందు నిమ్నవగ్నాలైన స్త్రీలు పై వస్త్రాలు వేసుకోవడానికి కులాధిపత్యం, మతాధిపత్యం కలిగిన కొంతమంది నిమ్నవగ్నాలు కలిగిన స్త్రీలు పై వస్త్రం వేసుకుండా వారు అలాగే ఉండాలని అనేవారు. ఇది క్రమమా? ఇది క్రమము కాదా? ఇది నాగరికత కాదా? మనకు మనం గ్రహించుకుంటే కనుక స్త్రీ పై వస్త్రము వేసుకొని ఒంటి నిండా వస్త్రము కప్పుకొని ఉండుట బ్రిటిష్ వారు భారతీయులకు నేర్పించిన పద్ధతి. ఇది నాగరికత. వారు రాకముందంతా కూడా ఏం జరిగిందని అంటే, అర్ధవస్త్రాలతోటి నిమ్నవగ్నాలు కలిగిన స్త్రీలు ఉండటం మనం చరిత్రను బట్టి మనం చూడగలుగుతాం. ఇప్పుడు నిమ్నవగ్గాలు వారు అలాగ బలహీనంగా ఉండటానికి కారణం ఏంటంటే, కులాధిపత్యం అవ్వచ్చు, మతాధిపత్యం అవ్వచ్చు. నిమ్నవగ్నాలు బలహీనమైన స్థితిలో ఉండిపోకుండా ఉండటానికి, వారిని మరలా బలపరచడానికి బ్రిటిష్ వారిని భారతదేశానికి తీసుకుని వచ్చి వస్త్రాలను వేయించారు. ఇది వరకు పురుషులు ఒక బలహీనమైన స్థితిలో లాంచీ కానీ పంచ కానీ ఉండేది. బ్రిటిష్ వారు వచ్చి షర్టు బనీను వేసుకోవడం నేర్పించారు, షూట్ వేసుకోవడం నేర్పించారు, వస్త్రధారణ నేర్పించారు. వారు రాకముందు ఇదే న్యాయం అని అనుకున్నారు, ఇదే కరెక్ట్ అని అనుకున్నారు. కానీ వారు వచ్చిన తర్వాత ఇది నా నీతికరమైనది, ఇది యథార్థతకరమైనది. ఏది నీతికరమైనది? ఒంటి నిండా వస్త్రాలు వేసుకోవడం, అది నీతికరమైనది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే,
ఆనాటి కాలంలో ధర్మశాస్త్రము లేదు కాబట్టి ధర్మశాస్త్రము ఎప్పుడైతే వచ్చిందో ఓహో ఇది పాపము అని గుర్తించగలిగారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే బైబిల్ గ్రంథంలో ఆదాము గారు మొదలుకొని పాపములో పాప ప్రవేశం జరిగేంత వరకు కూడా నిష్కలంక యుగం జరిగింది. ఆదాము గారు పాప ప్రవేశం నుంచి జలప్రలయం వరకు కూడా మనస్సాక్షి యుగం జరిగింది. జలప్రలయం నుంచి అబ్రాహాము గారి పిలుపు వరకు కూడా మానవాభరణ యుగం జరిగింది. అబ్రహాము గారి నుంచి సీనాయి పర్వతం వరకు కూడా వాగ్దాన యుగం జరిగింది. సీనాయి దగ్గర నుంచి సిలువ వరకు కూడా ధర్మశాస్త్ర యుగం జరిగింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే అబ్రహాము మొదలుకొని సీనాయి వరకు వాగ్దాన యుగం జరిగింది. అనగా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని వాక్యంలో మనం చూద్దాం. అప్పటికి కూడా యూదా గారి మీద దేవుని ఏర్పాటు ఉన్నది కాబట్టి వాగ్దాన కాలంలో ఉన్నారు. కానీ అప్పటికి యూదా గారికి మీద వాగ్దానం అనేది లేదు. 49వ అధ్యాయానికి వస్తే వాగ్దానం అనేది జరుగుతుంది. వాగ్దానము లేని సమయమున ఈ పాప సంబంధమైన స్థితి అనేది లోకము దృష్టి ప్రకారము చూడగలిగితే కనుక మామగారు కోడలతో సైనించారంటారు. కోడలని తెలియక యోధా సైనించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక ఇక్కడ ఆవిడ ఒక మాట అంటుంది, వైధవ్య వస్త్రాలు. అనగా అప్పటికీ కూడా వైధవ్య వస్త్రాలు అనిసినంటే భర్త లేని స్త్రీ విధవురాలుగా ఆ బట్టలు వేసుకుని అలాగే ఉండిపోవాలనిసి అనుకున్నారు. ఆనాటి కాలంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు రాకముందు రాజా రామ్మోహన్ రాయ్ గారు అలాగనే కందుకూరి వీరేశలింగం గారు బ్రిటిష్ వారి సహాయంతో భారతదేశంలో ఒక దుష్ట సంస్కరణ అనేది ఉండేది. భర్త చనిపోతే బాల్య వివాహాలు జరిగిన తర్వాత భర్త చనిపోతే యవ్వన స్థితిలో ఉన్న స్త్రీని వృద్ధాప్యంలో చనిపోయిన భర్తతోటి సమానంగా ఏం చేసేవారు అంటే అగ్నితోటి కాల్చేసేవారు. సతీ సహగమనం అని అనేవారు. ఈ దుష్ట స్థితి కలిగిన సతీ సహగమనం కలిగిన ఈ స్థితిని భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు, విలియం కేరీ లాంటి వారు, కందుకూరి వీరేశలింగం లాంటి వారు ఏం చేశారని అంటే ఈ యొక్క దుష్ట సంస్కరణ కలిగిన ఈ పద్ధతిని తొలగించాలి, స్త్రీకి విద్య రావాలి, స్త్రీ కూడా పురుషులతో సమానము, స్త్రీ చదవాలి, స్త్రీ పెరగాలి, స్త్రీ ఉండాలి అని చెప్పి ఏం చేశారని అంటే స్త్రీకి తగ్గట్టుగా బ్రిటిష్ వారు దేవుని ఆలోచనతోటి ఏం చేశారని అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి స్త్రీకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చారు. మనం కూడా ఒకప్పుడు భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు స్త్రీకి సమానం కావాలి అని చూస్తాం. కానీ దేవుని యొక్క కాపుదలను బట్టి చూస్తే గనక యెహోషువ గారు చరిత్ర కాలంలోనే చూస్తే గనక అందరికి 12 గోత్రాలకి ఆస్తి ఇస్తున్నప్పుడు ఒత్నీయేలుకు కూడా దేవుని యొక్క కాలేబు కుమార్తెకు కూడా దేవుని యొక్క కాపుదలను బట్టి చూస్తే కనుక సమాన హక్కులు అల్లుడికి కూతురుని బట్టి ఇచ్చినట్లుగా కూతురికి కూడా సమాన స్వాస్థ్యం ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే తామారు గారు ఇంటి దగ్గర నిందలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు. ఒకప్పుడు బలహీనంగా ఉన్నవారు కొంతకాలమైన తరువాత యోధా గారే ఏమంటున్నారని అంటే 24వ వచనంలో చూస్తే గనక నీ కోడలకు తామారు జారత్వము చేసెను, ఆమె జారత్వము వలన గర్భవతి అయిందని యోధాకు తెలుపబడెను. యోధా అంటున్నాడు ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయవలని చెప్పెను. చూడండి ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే తామారు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే అత్తవారి ఇంట ఉండటానికి ఇష్టపడింది,
పుట్టింట పాప స్థితిలో శాప స్థితిలో ఉండటానికి ఇష్టపడలేదు. ఏ స్త్రీ అయినా సరే అత్తారింట శుభంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలతోటి ఉండాలి అని కోరుకుంటుంది. అంతేగాని పుట్టింట పాపం చేస్తూ ఉండాలి, పనికిమాలిన పనులు చేస్తూ ఉండాలి, శాపగ్రస్తంగా ఉండాలి, పుట్టింటికి నిందగా ఉండాలి, పుట్టింటికి అవమానంగా ఉండాలి, తోటివారి స్త్రీలకు హీనంగా బ్రతకాలి, ఒక వేశ్యగా బ్రతకాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు. కానీ తామారు మాత్రం ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉంది, తన యొక్క స్థితిని కాపాడుకుంది, అత్తింటికి పనికొచ్చు స్థితిలో ఒక కుమారుని కనటానికి ఇష్టపడింది, అత్తారింటికి వెళ్ళటానికే ఇష్టపడింది. అనుకోని స్థితిలో యోధా కూడా ఏం చేశాడని అంటే తామారు గారితోటి కలిసినప్పుడు తామారు గారు అంటున్న మాట ఏంటని అంటే, నువ్వు నాకు బదులుగా ఒకటి అనగా అర్థం ఏంటని అంటే, తామారు గారికి ముందు జ్ఞానం ఉంది, శోధనలో పడకుండానట్లు మెలకువతోటి ఉండేటట్లుగా ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయముతోటి 3 గుర్తులు సంపాదించుకుంది. ఒకటి ఏంటని అంటే, వాక్యం బట్టి చూడగలిగితే గనక, దేవుడి కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక, దేవుడి యొక్క స్థితిని బట్టి చూడగలిగితే ఉంగరము దారము చేతి ఉంగరం అనగా రాజముద్ర తండ్రికి సాదృశ్యము, దారము అనగా కుమారుడికి విమోచనకు సాదృశ్యము. రాహాబు గారి యొక్క ఇంటి దగ్గర కూడా కిటికీకి ఎర్రతాడును కట్టమని చెప్పినప్పుడు ఆ ఎర్రతాడు ఆ గృహానికి విమోచననిచ్చింది. ఇక్కడ కూడా ఆ యొక్క పుట్టింటిలో శాపగ్రస్తంగా ఉంది, నిందగా ఉంది. వాక్య ప్రకారము 14వ వచనంలో క్రింది భాగంలో చూస్తే ఏనాయిము ద్వారమున అనగా నింద అవమానం కలిగిన ద్వారమున కూర్చుని పోయింది. కానీ దేవుడు ఆమెలో ఉన్న సమర్పణ ఏంటి? ఆ సమర్పణ అంటే యోధా గోత్రముల నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపును బట్టి అత్తారింటిగా వెళ్ళటానికి ఇష్టపడింది. రూతు ఎలాగైతే దేవుని యొక్క అత్తింటే ఉండటానికి ఏర్పాటులోనికి ఉందో, ఓర్పు లేని వార్ప ఎలాగైతే పుట్టింటికి పారిపోయిందో, వార్ప వలే కాకుండా రూతు వలే ఉండటానికి, నమ్మకంగా ఉండటానికి, వంశాన్ని నిలబెట్టడానికి, తరతరాలకి కూడా ఫలభరితంగా ఉండటానికి తామారును యోధా గోత్రంలో దేవుడు ఎంచుకున్నాడు. యోధా గోత్రంలో స్త్రీ ఉండకూడదని కోరుకుంది సైతాను, యోధా గోత్రంలో పురుషుడు ఉండకూడదని కోరుకున్నాడు సైతాను. కానీ దేవుడే ఏం చేశాడని అంటే, రక్షించును భక్షించు హస్తము నుంచి ఏదో ఒక సూత్రాన్ని అన్నట్లు దేవుడు తామారు గారిని తీసుకొని వచ్చి యోధా గోత్రంలో ఒక తల్లిగా నిలబెట్టాడు. నేను ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. యోధా గారు తప్పు చేశారు, కానీ తామారు గారు పుట్టింటా తప్పు చేయలేదు, అత్తింటా కూడా తప్పు చేయలేదు. తన పరిశుద్ధతను కాపాడుకుంది. అత్తారింట వంశాన్ని నిలబెట్టడానికి సమర్పణ కలిగి ఉంది. అత్తారింట సమర్పణ ఏంటని అంటే యోధా గోత్రముల నుంచి ఎవరు రావాలని అంటే యేసుక్రీస్తు ప్రభు రావాలి. అందుకనే దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చూడగలిగితే గనక, అబ్రహాము గారిలో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబులో నుంచి యోధా, యోధా గారిలో నుంచి ఎవరు వచ్చారంటే తామారు గారికి పుట్టిన 2 కుమారులు మనకి ఇక్కడ కనబడతారు. 2 కుమారులు. మొదటి వారి పేరు ఏం పేరు అంటే పేరేసు, రెండవ వారి పేరు దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే కనుక జెరాహు. దేవుని వాక్య క్రమములో దేవుని యొక్క వాక్య స్థితిని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే గనక స్త్రీ ఉండకూడదని అనుకుంది. కానీ కనానీయురాలైనా సరే పరిశుద్ధాత్మ తండ్రి గారు దేవుడు ఎలాగైతే ఒకప్పుడు దేవుని యొక్క స్థితిని బట్టి రాహాబు గారిని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఈ యొక్క తామారు గారిని కూడా మరణకరమైన అవస్థ నుంచి మంగళకరమైన ఆనవాలుగా ఒక ఉంగరాన్ని, ఒక దారమును, ఒక చేతికర్రను ఆమె సంపాదించుకుంది. వాటిని భద్రపరుచుకుంది. ఒక కష్టకాలం వచ్చింది, ఒక మరణ సమయం వచ్చింది, ఒక శిక్షకాలం వచ్చింది.
పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత భద్రపరచబడిన ఆ ఉంగరము ద్వారా తండ్రికి సాదృశ్యంగా ఉన్న వాగ్దానము ద్వారా కుమారునికి సాదృశ్యంగా ఉన్న విమోచన ద్వారా తండ్రి యొక్క సంకల్పం యొక్క అధికారము ద్వారా ఏం చేయబడింది అంటే ఆవిడ మరణమును తప్పింపబడింది. దేవుని ఏర్పాటులో ఉన్న యూదా గోత్రానికి తల్లిగా మారిపోయింది. చూడండి, ఒక వంశము పాడైపోవటానికి సైతానే కారణం. ఒక వంశములో పురుషుడు లేకుండా చేయటం సైతాను యొక్క శోధన. యూదా గోత్రము దేవుని ఏర్పాటులో ఉన్నది కాబట్టి యూదా గోత్రములో నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని దేవుడే చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్తలో చూస్తే మొదటి అధ్యాయంలో అబ్రాహాము గారిలో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబు గారిలో నుంచి యోధా, యోధా గారిలో నుంచి యూదా తామారు నందు పేరేసు జెరహులు పుట్టెను. ఈ పేరేసు గారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి ఇద్దరు కవలలు కనబడతారు. ఒకటి యాకోబు, యాషావులు. రెండవది ఎవరు కనబడతారని అంటే పేరేహు, జెరహులు. అక్కడ యాకోబు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు వంశంలో పేరేసు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సైతాను సమూలనం చేయాలనుకుంటుంది. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని భద్రపరుచుకుంది. నేను ఒక మాట చెబుతాను. ఒక పిట్టలు కొట్టేవాడు అన్నాడు. అడవిలో పిట్టలు కొట్టేవాడికి ఏం దొరికినాయి అనేసినంటే రంగురాళ్ళు దొరికినాయి. రంగురాళ్ళు దొరికిన ఈ పిట్టల వాడు ఏం చేశాడంటే పిట్టలు కొట్టడానికి ఈ రంగురాళ్ళు తీసుకుని వెళ్ళి పిట్టలు కొట్టాడు. ఆహారం వచ్చింది, తిన్నాడు. ఆ రోజుకి అయిపోయింది, రంగురాళ్ళు పోయినాయి. కానీ వాస్తవంగా ఈ రంగురాళ్ళు ఏంటంటే అడవిలో ఉండిపోయిన వజ్రాలు. వజ్రాలని తెలియలేకపోయింది. వజ్రాలని తెలుసుకోలేక రంగురాళ్లతో ఏం చేశాడని అంటే పిట్టలను కొట్టాడు, వండుకున్నాడు, తినేశాడు. దేవుడు కూడా వాగ్దానము తన వాక్కు ద్వారా ఇచ్చాడు. అందుకనే తండ్రి గారు అన్నారు, కోరవు నీవు కావలసినవి వరకనే నీకిస్తాను. తామారు గారి యొక్క జీవితంలో కనానీయుల కుటుంబంలో జరిగినా సరే భర్త కోల్పోయినప్పటికీ కూడా దేవుని పట్ల, దేవుడు ఏర్పరచుకున్న యూదా గోత్రము పట్ల దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము తామారు గారు అత్తింట వెళ్ళటానికి, తల్లిగా మారటానికి సమర్పణ కలిగి ఉంది. దేవుడు ఏర్పరచుకున్న యూదా గోత్రములో నిలబెట్టడానికే సమర్పణ కలిగి ఉంది. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ప్రతికూల వచ్చినా సరే దేవుడు ఏర్పరిచిన యూదా గోత్రంలో నేను నిలబెట్టాలని అనుకుంది. తామారు గారు దేవుని యొక్క కార్యక్రమంను బట్టి చూడగలిగితే గనక తామారు గారిలో ఉన్న జీవితము ఎటువంటిది అంటే మంగళకరమైన జీవితం, మరణకరమైన జీవితం నుంచి తప్పించాడు. మంగళమైన శుభకరమైన ఆనవాళ్ళుతో దేవుడు నడిపించాడు. దేవుడు కొద్ది వాక్యమును మనం వినికిల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము. నీ ఆత్మచేత మమ్మల్ని బలపరుచుకొని నాయన ఇంకను నాయన నీ యొక్క వాక్యమును అర్థం చేసుకుని గ్రహించుకునే జ్ఞానమును మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, మీ ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదము సదాకాలం మనందరికీ మెండుగా నిండుగా అనుగ్రహించేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలు పరచిన ప్రకటన
యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.